ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 615వ భాగం. సరే, చూడాలా సికిధ్వజునికి ఆఖరు పరీక్ష పెట్టింది. ఆఖరి పరీక్షలో కూడా ఆయన బాగా 100 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక నా నిజస్వరూపాన్ని చూపెడతాను అనుకుంటూ వెంటనే సత్య సంకల్పురాలు కదా, ఆమెకు సత్య ఎందుకంటే యోగంలో బాగా దిట్ట ఈమె. ఆమె ఏమి సంకల్పిస్తే అది అయిపోతుందన్నమాట. తను నా మదనిక రూపం వదిలేసి నేను చూడాల రూపాన్ని పొందుదునుగాక అని అనుకుందన్నమాట. వెంటనే ఎప్పుడైతే చూడాలని అయిపోతాను అనుకున్నదో ఆవిడ సంకల్పించినటువంటి విధంగానే ఆవిడ చూడాలగా సికిధ్వజుని ముందు కనపడింది అన్నమాట. ఇప్పుడు ఆశ్చర్యం అయిపోయింది సికిధ్వజునికి. అరే, నా భార్య ఏంటి ఇలా నా ముందు చూడాలా ఏంటి? సుందరి, ఆశ్చర్యం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎంతకాలం అయింది నేను చూచి? ఎప్పుడు వచ్చావు అనుకుంటూ నాకు అసలు మొదటి నుంచి నాకేదో అనుమానంగానే ఉందిలే అంటున్నాడు సికిధ్వజుడు. ఆశ్చర్యంతో ప్రశ్నల పరంపరని గుప్పిస్తున్నాడు. అయ్యా నమస్కారం అంటూ ఒక పెద్ద నమస్కారం పెట్టిందనమాట. నేను చూడాలనే, మీరేమాత్రము అనుమానించాల్సిన పని లేదు. నాది అకృత్రిమమైనటువంటి దేహం ఇది. నేను చూడాలనే 100 పాళ్ళు. ఆ చూడాలనే మీ ముందు నేను ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాను. ఎందుకు ఇన్ని కృత్రిమమైనటువంటి రూపాలను నేను ధరించి వచ్చానో తెలుసా? మీకు ప్రబోధం కల్పించడానికి. మీకు ప్రబోధం ప్రబోధం ఎలా కలిగించాలా అని నేను అహరహరము వేదన చెందాను. మీకు ప్రబోధం కలగంటే మీకు సాక్షాత్కారం కలగదు. కాబట్టి ఏది సాక్షాత్కారం, ఏ సాక్షాత్కారం కలగదో? ద్వైత సాక్షాత్కారం కాదు, అద్వైత సాక్షాత్కారం కావాలి తమరికి. మరి మీకు ప్రబోధం కలిగితే కానీ ఆ అద్వైత సిద్ధి మీకు కలుగదు. ఏంటి అద్వైత సిద్ధి అంటే? స్వరూపాన్ని అద్వయంగా చూడడమే, రెండుగా కాకుండా ఒకటేగా నీ స్వరూపాన్ని అంతటా ఏకరూపంగా దర్శించడమే సిద్ధి. అదే అద్వైత సాక్షాత్కారం. ద్వైత సాక్షాత్కారం అంటే ఏంటి? ప్రపంచం. అర్థమైందా? అది అహము ఇదము ద్వైతం. అంతా నేనే అన్నటువంటి ఏకత్వ భావం అద్వైతం. కాబట్టి నాకు ఒక సమస్య పట్టుకుంది మీ విషయంలో. మీకు ప్రబోధం కలగాలి, మీకు సాక్షాత్కారం, అద్వైత సాక్షాత్కారం మీకు అలవడాలి. మొత్తం ఆత్మని నిష్ప్రపంచంగా చూడగలగాలి. అంటే ప్రపంచం కూడా టోటల్ నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడా ఆత్మస్వరూపంగా చూడగలగాలి నువ్వు. అది మీరు చూడగలరా లేదా అన్నటువంటి నాకు పెద్ద సందేహం నాకు ఉండిపోయింది. నాకు పెద్ద సమస్యగా మిగిలిపోయింది అది. కాబట్టే కుంభుడిగా వేషం వేశాను, మదనికగా వేషం వేశాను, ఇంద్రుడిగా వేషం వేశాను. ఇన్ని వేషాలు వేసింది ఎవరి కోసం అయ్యా అంటే తమరికి ప్రబోధం కలిగించడానికి మాత్రమే. ఇన్ని రూపాలు ధరించింది నేనే. ఎన్నో పాటలు పడ్డాను, ఎన్నో రూపాలు ధరించాను. ఎందుకంటే కేవలం దాని వెనక ఉన్నటువంటి నా యొక్క కోరిక ఏంటంటే తమరికి సేవ చేయడమే. ఏంటి ఆ సేవ? నేను చేయగలిగిన సేవ ఏమిటి అంటే తమరికి జ్ఞానోపదేశం చేయడం.
ఇప్పుడు మీరు అందులో నెగ్గారు. నేను ఏది మీరు గ్రహించాలని మీరు కోరుకున్నారో అది పూర్తిగా సంపూర్ణంగా మీరు గ్రహించారు. నీవు ఏవైనా అనుమానాలుంటే జ్ఞాననేత్రంతో పరీక్షించండి, మీకు అన్నీ అర్థమవుతాయి, బోధపడుతుంది అంటోంది ఇక్కడ చూడాలి. వెంటనే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా జ్ఞాని కదా, ఇప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. ఏంటంటే సర్వం సమంగా ఒకటే ఏకరూపంగా కనపడుతున్న వాడికి ప్రత్యేకంగా ఏదీ కనపడదు. అర్థమైందా? అంతటా సచిత్తులనే చూస్తున్న వాడికి విశేషాలు కనపడవు. సామాన్యాన్ని చూస్తున్న వాడికి విశేషాలు కనపడవు. అలాగా సామాన్యాన్ని చూసేటువంటి దృష్టికి విశేష దృష్టి ఉండడానికి అవకాశమే లేదనమాట. కానీ అతనికి శక్తి వశమై ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు ఎప్పుడైతే వశమై ఉంటుందో ఆ శక్తిని పురమాయిస్తారు వాళ్ళు. నేను ఫలానా దాన్ని చూడాలి అని అనుకుంది వాళ్ళు దాన్ని సంకల్పించారనుకోండి, ఆ ఫలానాది వాళ్ళకి కనపడుతుంది అనమాట. వాళ్ళు సంకల్పిస్తే ఆ సంకల్పం సంకల్పిస్తే అది జరుగుతుందన్నమాట వీళ్ళకి. కాబట్టి ఈయన మొత్తం అలా సమాధిలోకి వెళ్ళాడు, అలా సంకల్పం చేశాడు, ఆ సమాధిలో అలా కూర్చున్నాడు వరుసగా. ఆయనకి ఎందుకంటే ఈయనకి శక్తి వశమై ఉంది కదా, ఆ శక్తి అంతకంతకి శక్తి పెరిగి బాగా అతనికి అంత దర్శనం అవుతుంది. అతను రాజ్యాన్ని వదలడం నుండి అరణ్యానికి రావడము, ఆ యోగము, ఆ తర్వాత వరుస కుంభుడు మదనిక ఇవన్నీ మొత్తం సినిమా రీడలాగా ఆయన కళ్ళ ముందు అలాగా దర్శనము ఇచ్చిందనమాట. అప్పటి నుండి రాజ్యం వదిలినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిగిన దృశ్యాలన్నీ పరంపరగా అతని ముందు కళ్ళ ముందు కదలాడు. ఆహా, అప్పుడు సమాధి నుంచి లేచాడు. ఆహా, నేను ఎన్ని ఏళ్ళుగా నేను ఈ విధంగా ఎన్ని ఏళ్ళు గడిచిపోయింది అనుకుంటూ ఆహా, ఇదంతా ఇంత జరిగిందా అన్నటువంటి ఆశ్చర్యంతో సమాధి నుంచి లేస్తాడు సికిధ్వజుడు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.